తను ది టైమ్స్ బెంగళూరు బ్రాంచ్ సబ్ ఎడిటర్. మేరీ మ్యారియాన్ మాథ్యూ, mid-30s, ఒక టిపికల్ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఆఫీస్లో నాకున్న ఒకే ఒక వెల్ విషర్. హాయ్. వచ్చావా? దా సిట్. మార్నింగ్. నువ్వలా మూడ్ ఆఫ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ దొరుకుతుంది. నీకు కావాల్సినంత స్కిల్స్ ఉన్నాయి. యుల్ బి ఫైన్. అన్నీ సర్దుకుంటాయి. ఒక 20-25 సంవత్సరాల నుంచి అమ్మ నాన్న ఇదే అంటున్నారు. ఒకే విషయం, నువ్వు ఎలా బాగుపడతావు అని. ఒకసారి కాల్ చేయొచ్చు కదా. ఎంతైనా వాళ్ళ నీ పేరెంట్స్. నేను వెళ్తాను. ఇక బోర్ కొట్టించడానికి నేను ఉండనులే. ఎనీవే, టేక్ కేర్. ఐల్ రియలీ మిస్ యూ అరౌండ్ హియర్. నన్ను తీశారు కనుక వాడిని పర్మనెంట్ చేస్తారు కదూ, ఆ గొంగళి పురుగ్గాన్ని. వాడిని పర్మనెంట్ చేసిన దానికన్నా నీ జాబ్ పోయిందన్న సంతోషంలో అందరికీ స్వీట్స్ పంచుతున్నాడు. కుదిరితే వాడి కంట్లో పడొద్దు, అయిపోతావు. నువ్వు నన్ను కలవకుండానే వెళ్తున్నావా బంగారం? వీడే నా ఎనిమీ నెంబర్ 2, పులకిత్ రామకృష్ణ అలియాస్ గొంగళి పురుగు. స్కూల్లో కాలేజ్లో నన్ను ఇరిటేట్ చేసిన తర్వాత ఇద్దరం దరిద్రానికి ఒకే చోట ఒకేసారి జాబ్లో జాయిన్ అయ్యాం. 6 నెలల ప్రొఫెషన్ పీరియడ్ తర్వాత మాలో ఎవరు స్మార్ట్ అయితే వాడిని పర్మనెంట్ చేస్తామని మేనేజ్మెంట్ కండిషన్. నీకు ఇప్పుడు తొందరగా వెళ్ళి చేయాల్సిన పనులేం లేవుగా. రా బంగారం, రా రా. నీకు తెలుసు, నాకు తెలుసు, ఈ కంపెనీలో నేను మాత్రమే ఉంటానని. అయినా మొదటి నుంచి ఓడిపోవడమే నీకు అలవాటు. అయినా అది నీ తప్పు కాదనుకో. కొంతమందిని దేవుడు అలాగే డిజైన్ చేస్తాడు. రారా. అయినా దీనివల్ల నీకు ఒక యూజ్ ఉంది రోయ్. ఏంటని అడుగు అడుగు అడుగు. ఏదైనా నీ 2 నెలల్లో వేస్ట్ అవ్వలేదనుకో, ఏమంటావు? రీ చెప్పడం పూర్తి అవ్వలేదురా. రా. నీ దుఃఖం పంచుకోవడానికి నేను మాత్రమే ఉన్నాను కదా నీకు. అలాగే నా సంతోషం పంచుకోవడానికి నువ్వు ఒక్కడవే మిగిలావు. చాలా పాపులర్ అయిన ఈ సంతోషం అందరితో పంచుకున్న తర్వాత ఉన్న బ్యాలెన్స్ ఇది. నువ్వు తీసుకో. ఏంటలా ఆగావు? రారా, ఇంకా చాలా మాట్లాడుకోవాలి మనం. రా రా రా. ఏంట్రా ఫ్రెండ్షిప్ చేయడం కూడా రాదు నీకు? అదిగో రా, ఇదిగో ఎక్కడ కూర్చోండి మాస్టారు. ఇప్పుడు మనం మనసు విప్పి మాట్లాడుకుందాం, ఓకేనా? 6 నెలల ముందే నేను దీన్ని చేంజ్ పెట్టుకున్నాను రా. హాయ్ నిఖిత, గుడ్ మార్నింగ్. ఈవినింగ్ కాఫీ డేలో కలుద్దాం, ఓకే? రే కూర్చో కూర్చో. ఒక్క నిమిషం, అలా ఉత్తి చేతులతో వెళ్ళకూడదురా. A friend in need is a friend indeed. ఫ్రీ ఫుడ్ వౌచర్స్. బెంగళూరు లాంటి ఇంత ఎక్స్పెన్సివ్ సిటీలో జాబ్ లేకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నువ్వు ఫుడ్ కోసం అడుక్కుంటూ తిరగడం నేను ఏసీ కార్లో కూర్చొని చూడలేనురా. ఒక్కొక్కసారి నువ్వు 50 రూపాయలకే కడుపు నిండా తినేయచ్చు. ఇవైపోతే వచ్చి నన్ను అడుగు, మళ్ళీ ఇస్తాను. ఇందా. ఏంటిది? నువ్వే చెప్పావు కదా ఇది ఒక గేమ్ లాంటిదని. దానికి ఇలా ఉత్తినే కూర్చుంటే సరిపోదు, దిగి ఆడాలి. మిగతా 2 ఫొటోస్ వదిలే, ఈ 2 ఫొటోస్ మాత్రం చాలు తను కనిపెట్టాను. ఇదేదో కాలేజ్ ల్యాబ్లా ఉంది, ఇదో సినిమా థియేటర్. ఇవి 2 ఇదే సిటీలో ఉండొచ్చు. ఈ ప్లేసెస్ కనిపెట్టడం ఈజీయే కదా. బట్ ఇక్కడ ఎన్ని థియేటర్స్ అని వెతుకుతాను చెప్పు. ఒరే తింగర సన్యాసి, నీకు తన మాత్రమే కనిపిస్తుందా? తన వెనక బ్యాక్లో చూడు. రాజ్ కుమార్ పాత కన్నడ సినిమా పోస్టర్ అది. కరెక్ట్ రా. రే ఇప్పుడు రాజ్ కుమార్ సినిమాలు ఎన్ని థియేటర్లు ఆడతారా?
ఫైనలీ వి గాట్ లక్కీ. ఆ ల్యాబ్ ని థియేటర్ ని కనిపెట్టాం. యూనో నో 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 రే రారా. మీరు తెలుగు వాళ్ళ? మీరునా? ఆ ఫోటో ఒకసారి చూడండి. ఈ ఫోటో నాకు ఇస్తారా? ఎందుకు? ఈ థియేటర్కి వచ్చిన అమ్మాయి కదా, గుర్తు కోసం నా దగ్గర ఉండనివ్వండి. అయ్యి చేత్త కార్తె మోసల కుక్క. ఆ, ఆ, ఇంత వయసు వచ్చింది, సిగ్గులేదు నీకు? ఆ, నీ సరే దుంచండి సార్. ఇందులో బిఫోర్ 5 years మ్యాగజైన్స్ అన్నీ ఉన్నాయి. చూడరా. కానీ మా లక్ అక్కడే ఆగిపోయింది. ఏంట్రా? అరే, ఈ కాలేజీలన్నీ తిరిగేసరికి మన కాలేజ్ డేస్ మిస్ అవుతున్నాం కదా. నేనేం మిస్ అవ్వట్లేదు. మనం మొదటిసారి కలిసిన రోజు నీకు గుర్తుందా? మా మమ్మీ డాడీని మర్చిపోయినా ఆ రోజున మాత్రం మర్చిపోను. రైట్గా ఉండరా. నువ్వు ఇట్రారా. నేను నీ పేరేంట్రా? పులకిత్. నువ్వు ఒకసారి పులకించు. ఇలాగేనా పులకరించేది? కదులుతూ చేయరా. అబ్బా, పోరా. ఆగు. పులకరిస్తూ పోరా. ఎవడ్రా నువ్వు? నిన్నే. నీ పేరేంటి? గు 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 గుమ్మడి. ఏం పేర్రా అది? ఓకే ఓకే, నీకుంది, తర్వాత ఇస్తా. పక్క పోరా. పక్కకి పోరా. నీ పేరేంట్రా? నీ పేరేంటని అడుగుతున్నా. ఆర్జీఆర్. నువ్వేమన్నా ఫిలిం స్టార్ వారా? పూర్తి పేరు చెప్పరా. రావు గోపాలరావు. ఏంటే? రావు గోపాలరావు. ఏంట్రా ఇది? రామానాయుడు స్టూడియోనా? పాత విలన్లంతా ఇక్కడికే దిగారు. మొదలెట్టండి. ఏంటి? ఆ? రేప్. నా షర్ట్ చిరిగిపోయిందిరా.
లైట్ తీసుకోరా. ఏదో బలహీన క్షణాల్లో జరిగిపోయిన సంఘటన అనుకోరా గుమ్మడి. ఎంత విలన్ పేరు పెడితే మాత్రం ఇలా మీద ఎక్కేయడం అన్యాయం మా అమ్మ. ఎవరితో చెప్పుకోను. మా తాతను అనాలి. నేను పుట్టే వారం రోజుల ముందు ఆయన పోయాడు. షాక్ అయిన మా అమ్మ అదే సాకని ఆయన పేరు నాకు పెట్టింది. ఇంటి పేరు కూడా కలిసేసరికి అది రావు గోపాల్ రావు అయింది. I believe you have something of mine. హోల్డ్ ఆన్ గుమ్మడి. మిస్టర్ రావ్, మీరు తెలుగు వాళ్ళ? ఇందాక తెలుగు విన్నట్లు అనిపించింది. తెలుగమ్మ ఏంట్రా?